వెనిగండ్ల రాముకు మంత్రి పదవి నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో రికార్డులను తిరగరాస్తూ టీడీపీ కూటమి విజయం సాధించి అధికార పీఠంపై కూర్చోబోతోంది. ముందే అనుకున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, మంత్రులుగా ఎవరెవరికి అవకాశం దక్కబోతుందన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరికి ఏ శాఖలు అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీడీపీ నుంచి చూస్తే నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నానిపై ఘన విజయం సాధించిన వెనిగండ్ల రాము పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ నాయకులను బూతులతో నిత్యం విరుచుకుపడే కొడాలి నానిని ఓడించి అందరి దృష్టిలో పడ్డారు వెనిగండ్ల రాము. వెనిగండ్ల ఫౌండేషన్ తో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు రాము. వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిన అన్నా క్యాంటీన్లను కూడా వెనిగండ్ల రాము తన సొంత నిధులతో నిర్వహించి అందరి దృష్టిలో పడ్డారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు వెనిగండ్ల రామును స్టేట్ లీడర్ గా మార్చేశాయి. గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే గుడివాడ నుంచి కొడాలి నానికి కేబినెట్ లోకి అవకాశం వచ్చింది. మంత్రిగా ఆయన చేసిందేమీ లేదు. అదే సమయంలో వెనిగండ్ల రాము సొంత నిధులతో గుడివాడలో ఉపాధి అవకాశాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రిగా వెనిగండ్ల రాముకు అవకాశం ఇస్తే తీవ్ర అన్యాయానికి గురైన గుడివాడను అభివృద్ధి వైపు తీసుకువెళ్తారని నియోజకవర్గ ప్రజలు కూడా ఆశాభావంతో ఉన్నారు. గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న రాము నిబద్ధతపై పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా మంచి అభిప్రాయం ఉంది. అతి తక్కువ సమయంలోనే పార్టీలో ఎంతో చురుకైన నాయకుడిగా ప్రూవ్ చేసుకున్న వెనిగండ్ల రాము ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.